హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మన 12th క్లాస్ 12వ క్లాస్లో భాగంగా ఫస్ట్ 5 వెబ్స్ అంటే ఈరోజు నుంచి కొత్తగా కొంచెం యాడ్ అయింది ఏంటి అంటే కనుక యాక్చువల్లీ మనం ఫస్ట్ వెబ్స్ రాస్తున్నాము. సో V2 V3 ఫార్మ్స్ ఉంటాయి, పాస్ట్ పార్టిసిపుల్. నెక్స్ట్ V4 అంటే నౌన్ ఫామ్ అనమాట. నౌన్ ఫామ్ కూడా మనం బెటర్గా రాస్తాము. సో నౌన్ ఫామ్ అంటే V1 తెలుసు ప్రజెంట్ అని, V2 తెలుసు పాస్ట్ అని, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. నెక్స్ట్ అది ఎందుకు యూజ్ చేస్తాను మనం డిసైడ్ చేయొచ్చు. V4 అంటే నౌన్ ఫామ్ అనమాట. నౌన్ అంటే మన పేరు లాగా, ఇప్పుడు మనకి పేర్లు ఉంటాయి కదా, సో శ్రీను, రవి, ఇలా ఆ పేర్లు ఎలా యూజ్ చేస్తామో వీటిని ఆ పేర్లా యూజ్ చేస్తే ఇలా వాడతాం అనమాట. ఇలా వాడడానికి V4 అని వాడతాం. ఓకే, నౌన్ ఫార్మ్స్ అంటాము. యాక్చువల్గా మీకు ఈజీగా అర్థం అవడం కోసం V4 అని రాశాను. సో బెటర్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా ఇలా V1 V2 V3 ఫామ్లో రాద్దాం. సో ఫినిష్ అంటే పూర్తి చేయటం. సో ఫినిషింగ్ అంటే నౌన్ ఫామ్. సో కంప్లీట్ అంటే పూర్తి చేయడమే. సో నెక్స్ట్ టేస్ట్ అంటే రుచి చూడటం. పుష్ అంటే నెట్టుట లేదా త్రోయిట. లాక్ అంటే తాళం వేయడం. ఇవన్నీ ఏంటి వెబ్స్. V3 వర్క్స్ వెబ్సే. V4 అంటే నౌన్ ఫామ్. చెప్పాను కదా, నౌన్ ఫామ్ అంటే మన పేర్లు ఎలాగో అలాగే V4 అనమాట. సో గుర్తుపెట్టుకోండి, V3 వరకు వెబ్స్, V4 అనేది నౌన్ ఫామ్. ఓకేనా. సో ఈ క్లాసెస్ లో భాగంగా మనం ఆల్రెడీ ఇప్పుడు ఏ క్లాస్ 12th క్లాస్ లో ఉన్నాం కదా. సో క్లాసెస్ లో భాగంగా ఏంటంటే ఈ రోజు క్లాసెస్ అంటే వాట్ ఎవర్. సో క్లాసెస్ ఆల్రెడీ అన్న యాజ్ సూన్ యాజ్ చెప్పుకున్నాము, యాజ్ లాంగ్ యాజ్ చెప్పుకున్నాం. ఈ రోజు వాట్ ఎవర్. ఓకేనా. ఈ వాట్ ఎవర్. సో ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా ఏంటి, వాట్ ఎవర్ ప్లస్ ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సెకండ్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఓకేనా. వాట్ ఎవర్ ప్లస్ సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ S2 ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో వాట్ ఎవర్ అంటే ఏదైనప్పటికీ అనే సిచ్యువేషన్స్ లో ఈ వాట్ ఎవర్ అనే క్లాజ్ వాడతాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నువ్వు ఏది కొన్నా నేను తీసుకుంటా. ఓకేనా. నువ్వు ఏది కొన్నా, వాట్ ఎవర్ ఏం కొన్నా నేను తీసుకుంటా. ఓకేనా. వాట్ ఎవర్ ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తా. అంటే ఇక్కడ ఏదైనా సిచ్యువేషన్ లో ఏం చేసినా అనే దానికి వాట్ ఎవర్ అనే దానికి వాడతాం అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ whatever you give to me I will take. నువ్వేమి ఇచ్చినా నేను తీసుకుంటాను అని. వాట్ ఎవర్ యూ గివ్ టు మీ ఐ విల్ టేక్. నువ్వేమి ఇచ్చినా నాకు నేను ఐ విల్ టేక్, నేను తీసుకుంటాను అని. ఓకేనా. వాట్ ఎవర్. సో ఇంకా వాట్ ఎవర్ పనిష్మెంట్. ఐ విల్ యాక్సెప్ట్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పనిష్మెంట్ అనేది అసలు ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ సబ్జెక్ట్ ముందు రాసామని చెప్పేసి. సో మనకు కొంచెం చదవడానికి వినడానికి కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి రాశాను. మీరు ఏం ఫార్ములా మనకు బేసు. సో కాకపోతే వాట్ ఎవర్ యూ గివ్ పనిష్మెంట్ ఆర్ రాయొచ్చు. కాకపోతే ఇలా కొంచెం బెటర్గా ఉంటుంది చూడండి. వాట్ ఎవర్ పనిష్మెంట్ యూ గివ్ టు మీ, నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే ఐ విల్ యాక్సెప్ట్. నేను ఇంకా అంటే ఆ సిచ్యువేషన్ లో తప్పు చేస్తున్నాను కాబట్టి నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనా. ఇంకేమంటాం, వాట్ ఎవర్ యూ బై. ఒకసారి ఏంటంటే థర్డ్ పర్సన్ సింగిల్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. వాట్ ఎవర్ హీ బైస్, హీ పర్చేజెస్. చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి పర్చేజ్ కాదు. ఓకేనా. వాట్ ఎవర్ హీ పర్చేజెస్ షీ విల్ టేక్. అంటే అతను ఏం కొన్నా ఆ అమ్మాయి తీసుకుంటుందని. ఓకేనా. వాట్ ఎవర్ హీ పర్చేజెస్ షీ విల్ టేక్. అమ్మాయి ఏం కొన్నా సరే తీసుకుంటది అని చెప్పేసి చెప్తుంది అనమాట. లేకపోతే ఇంకా కొంచెం బెటర్గా చెప్పాలనుకోండి, నువ్వేం చెప్పా నువ్వు విన్నాను అనుకోండి. వాట్ ఎవర్ యూ సే ఐ విల్ నాట్ యాక్సెప్ట్. అంటే నువ్వేం చెప్పినా నేను నీ మాట విన్ను. వాట్ ఎవర్ ఇది ఏంటంటే నెగిటివ్, ఇంతకు ముందు పాజిటివ్ కదా. చూడండి ఇక్కడ ఏంటి అంటే వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ, వాట్ ఎవర్ ఏదైనా అనే సిచ్యువేషన్ లో వాడతాం మనం. జస్ట్ తెలుగులో కొంచెం బెటర్గా ఆలోచించగలిగితే ఇంగ్లీష్ లో ఈజీ అవుద్ది అనమాట. సో ఫార్ములా గుర్తుపెట్టుకుంటాము, తెలుగులో కొంచెం బెటర్గా ఆలోచిస్తాము, ఆటోమేటిక్ ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసుకుంటే ఓకే ఇంతేనే అనిపిస్తుంది. కాకపోతే ఏంటి, మనం ఫార్ములా బేస్ కాబట్టి ఫార్ములా బేస్ చేసుకుని ఫాలో అవుతాం. ఓకేనా. వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఏమన్నాం,
వాట్ ఎవర్ యూ సే, నువ్వేం చెప్పినప్పటికీ ఐ విల్ నాట్ ఫర్గివ్ యూ. ఫర్గివ్ అంటే క్షమించడం కదా, ఫర్గివ్ అనేది క్షమించడానికి వెర్బ్ అనమాట. సో వాట్ ఎవర్ యూ సే, నువ్వేం చెప్పినప్పటికీ ఐ విల్ నాట్ ఫర్గివ్, నువ్వేం చెప్పు నేను నిన్ను క్షమించను అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాడతాం. సో సేమ్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా బేస్ అంతే మనకి. సో ఫార్ములా బేస్ చేసుకొని వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ నువ్వేం చెప్పు లేకపోతే ఏమి ఇవ్వు, ఇలాంటి సిచ్యువేషన్ లో వాట్ ఎవర్ అనేది ఎక్కడ సెట్ అవుతుందంటే ఏమి ఇచ్చినా సరే, లేకపోతే ఏ పనిష్మెంట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే, లేకపోతే వాట్ ఎవర్ నువ్వేం చెప్పినా సరే, ఇలా చెప్పినా ఇచ్చినా వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ అనే సిచ్యువేషన్ లో వాట్ ఎవర్ క్లాస్ వాడతాము. ఓకేనా? సో ఇవి ఎగ్జాంపుల్స్. ఇంక ఎన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు, వెబ్స్ మార్చుకొని రాసుకోవచ్చు. సో ఫైనల్ గా ఫార్ములా బేస్ చేసుకొని మనకి ఇది వస్తూ ఉంటది అనమాట. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.